నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మీకు తెలుసా? ఎస్, శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30వ తేదీన తెలుగు భాషలో ఒక విప్లవ కుసుమం విరిసింది. అతను రాసిన కవితలు ఎంతో మందికి ప్రేరణ అయ్యాయి, ఎంతో మందిని ఉద్యమం వైపు నడిపాయి. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. ఎముకలు కుల్లిన వయసు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. ఇలా ఎంతో మందిని తన యొక్క రచనలతో ఎంతో మందిని మంచి మార్గంలో నడిపాడు. తన మాటలతో ఎంతో మందిని ముందుకు నడిపాడు. విమర్శిస్తున్నారని విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికే చాలా అద్భుతాలు చేసి ఉండే వాళ్ళం కాదేమో. 10 మందికి ప్రేరణ కలిగించే ఓటమి 1000 ఏనుగుల బలంతో సమానం. నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి తన రచనలతో ఒక ఊపు ఊపాడు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో. ఇలా ఎన్నో చైతన్యవంతమైన రచనలు మనకు అందించాడు. ఏది తెలుపు, ఏది నలుపు, ఏది గానం, ఏది మీనం, ఏది నీతి, ఏది నేతి, నిన్న స్వప్నం, నేటి సత్యం, నేటి ఖేదం, రేపు రాగం, ఒకే కాంతి, ఒకే శాంతి, ఓ మహాత్మా, ఓ మహర్షి. ఇలా చాలా రచనలు, చాలా పద్యాలు అతని తెలుగునాట ఒక విప్లవ సూర్యుడిగా మార్చాయి. అతని మహాప్రస్థానం నవల, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా, ఇలా చాలా రచనలు అతడు తెలుగు జాతికి అందించిన వరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.